అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. సరే, ఇంతమంది ఉన్నారు, ఎవరు సలాం కూడా చెప్పట్లేదండి. సలాంకి జవాబు చెప్పడం ఫరజ్ కదా. అల్హమ్దులిల్లాహ్ అల్హమ్దులిల్లాహి ఖాలిఖిల్ ఇన్సి వల్ జాన్ వస్సలాతు వస్సలాము అలా నబియ్యిల్ అద్నాన్ వలా ఆలిహి వసహ్బిహి వమన్ తబిఅహుం బిఇహ్సాన్ ఇలా యౌమిల్ హశ్రి వన్ నుషూరి వల్ మీదాన్. అమ్మా బఅద్. فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. من اهتدى فإنما يهتدي لنفسه ومن ضل فإنما يضل عليها ولا تزر وازرة وزر أخرى. بسم الله الرحمن الرحيم. ما قدر الله كقدره والأرض جميعا قبضته يوم القيامة والسماوات مطويات بيمينه سبحانه وتعالى ما يشركون. رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي. رب زدني علما سبحانك لا علم لنا الا ما علمتنا انك انت العليم الحكيم. సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు ఇహపరాల స్వామి యజమాని అయినటువంటి అల్లాహ్ మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నింటిని ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ తబారక వ తఆలా. అల్లాహ్ ఈ విశ్వ సామ్రాజ్యాధికారంలో ఎవరిని కూడా తన కుమారుడిగా తన సంతానముగా చేసుకోలేదు. అల్లదీ లహు ముల్కు సమావాతి వల్ అర్ద్ వలం యత్తఖిదు వలదా. అదేవిధంగా ఈ భూమి ఆకాశాల పరిపాలన వ్యవస్థలో అల్లాహ్ ఎవరిని తనతో పాటు భాగస్వాములుగా చేర్చుకోలేదు. ఆయన ఒక్కడు అద్వితీయుడు, అగోచరుడు, అవసరాలు లేనివాడు, అవసరాలు తీర్చేవాడు, ఐశ్వర్యాలు ప్రసాదించేవాడు, ఆయనే హస్తకష్టాలకు గురి చేసి పరీక్షించేవాడు ఆయనే. ఆయన ఆజ్ఞ ఈ సృష్టికి మూలము, ఆయన కారుణ్యమే సకల జీవులకు ప్రాణాధారము. ఆయన ఉనికి అనంతమైనది, ఆయన ప్రేమ అపారమైనది, ఆయన క్షమాపణ విశాలమైనది. కానీ దాంతో పాటు ఆయన పట్టు కూడా బాగుపట్టేది. ఆయన పశువుల నుండి పాలను, తేనెటీగల నుండి తేనెను, ఆశిప్పుల నుండి ముత్యాలను, మేఘాల నుండి వర్షాన్ని, నేల నుండి మొక్కలను మొలకెత్తింపజేసేవాడు. సర్వజీవకోటికి అనుదిన ఆహారాన్ని అందించినటువంటి వాడు, ఉత్తమ ఆహార ఉపాధి ప్రదాత అల్లాహ్ తబారక వ తఆలా. లిఖించడానికి, ఆయన మాటలు రాయడానికి, ప్రపంచంలో ఉన్నటువంటి చెట్లన్నింటినీ గలాలుగా చెక్కి సప్త సముద్రాల్లో ఉన్నటువంటి నీటిని అంతటినీ శిలాగా మార్చి ఆయన మాటలు రాయడం ప్రారంభిస్తే ప్రపంచంలో ఉన్నటువంటి వృక్షాలన్నీ అరిగిపోతాయి, సప్త సముద్రాల్లో ఉన్నటువంటి నీళ్ళంతా ఇంకిపోతుంది. కానీ ఆయన మాటలు మిగిలే ఉంటాయి, ఆయన గొప్పతనం మిగిలే ఉంటుంది. ఆయన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మరి కంటికి కనిపించినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రపంచంలో ఎవరు చూడలేదు. కనిపించినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కనిపించినటువంటి ప్రపంచంలో తన గురించి దాటి చెప్పడానికి, తన సందేశాలను అందించడానికి మానవులనే ప్రవక్తలుగా చేసి ఎందరో ప్రవక్తలను భూమి మీద ప్రవేశింపజేశారు. వలకద్ బఅస్నా ఫీ కుల్లి ఉమ్మతిన్ రసూలా అన్ ఇబ్దుల్లాహ్ వజ్తనిబుత్ తాగూత్. ప్రతి జాతిలో, ప్రతి మార్పు, ప్రతి కాలంలో, ప్రతి ఉమ్మతిలో ఆయన తరపు నుంచి ఒక సందేశాలు వచ్చాడు. ప్రజల మీరు ఏ జీవితాన్ని చూసి మురిసిపోతా ఉన్నారో, ఏ జీవితం కోసం మీరు ఆనందపడుతున్నారో, ఒక రోజున ఈ జీవితం ముగుస్తుంది. మిమ్మల్ని పుట్టించినటువంటి ఆ సృష్టికర్తను గుర్తించండి. మరణం తర్వాత అసలైనటువంటి జీవితం ప్రారంభమవుతుంది అని ప్రవక్తలతో ప్రజలకు సందేశాన్ని అందించారు. కానీ ప్రజలు సత్యం కంటే అసత్యానికి ప్రాధాన్యత ఇచ్చి, పరలోక జీవితం కంటే ఈ ప్రాపంచిక జీవితానికి ప్రాధాన్యత ఇచ్చి, క్షణవంతులైనటువంటి జీవితం కోసం
తాత్కాలికమైనటువంటి ఆనందాల కోసం తమను పుట్టించినటువంటి నిజస్వామిని మరచారు. తాము అనుసరించాల్సినటువంటి దైవ ధర్మాన్ని వెళ్ళారు. తరతరాల నుండి వస్తున్నటువంటి ఆచారాలను, సాంప్రదాయాలను, మూఢనమ్మకాలను గుడ్డిగా పాటించుకుంటూ మా తాతలు చేశారు, మా పెద్దలు చెప్పారు, ఎప్పటి నుంచో మేము చేసుకుంటూ వస్తున్నాము. కానీ జ్ఞానంతో ఏ రోజైనా ఒక్క క్షణం ఆలోచించావా? అసలు నన్ను పుట్టించిన వారెవరు? ఈ ప్రపంచానికి నేను ఎందుకు వచ్చాను? నా జీవితానికి ఉన్నటువంటి పరమార్థం ఏంటి? అసలు ఎందుకు చచ్చిపోతున్నాను? చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతున్నాను? ఏ రోజైనా సరే క్షణభంగురమైనటువంటి జీవితం కోసం బ్రతుకుతున్నాం సార్. తాత్కాలికమైనటువంటి సుఖాల కోసం వెంపలాడుతున్నాం. అలా అజ్ఞానాంధకాల తిమిరంలో కొట్టుమిట్టాడుతూ నరకమయం చేస్తున్నటువంటి తరుణంలో సర్వ సృష్టికర్త అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తల్ని పంపాడు. ఆ ప్రవక్తల పరంపరలో చిట్ట చివరి ప్రవక్త కారుణ్యమూర్తి, హృదయాల విజేత, మానవ మహోదయులు, జగద్గురువు, జీవిత అమృతమైనటువంటి కౌశల్ని పంచేటువంటి వారు, స్వర్గ ద్వారాలను తెరిచేవారు, స్వర్గంలో అందరికంటే ఉన్నతమైనటువంటి మకామి మహమూద్ని అలంకరించేవారు, ఆఖరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గతించినటువంటి దైవ ప్రవక్తలందరిపై, ప్రత్యేకించి చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అమితమైన శుభాలు, శ్రేయాలు, అనంతమైనటువంటి దరుదులను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కురిపించుగాక. ఆమీన్. పితామిక సోదరులారా, చాలా మంది అనుకోవచ్చు మసీదు ప్రాంగణంలో ఏర్పాటు చేశారు కాబట్టి, ముస్లింలు చెబుతున్నారు కాబట్టి, వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకోవడానికి, వాళ్ళ దేవుడి గురించి చెప్పుకోవడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంటారు. వాళ్ళతో మాకు పనేంటి అని చెప్పేసి చాలా మంది పిలిస్తే కూడా రాకుండా కూడా పడ్డారు. నిజమే, ఇలాంటి సమావేశాలు ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ గురించి చెప్పుకోవడానికి, ఏ కులం వాళ్ళు ఆ కులం గురించి చెప్పుకోవడానికి పెట్టుకునే మాట వాస్తవమే. కానీ ఈ సమావేశాలకు ఉన్నటువంటి పరమార్థం, మానవులందరినీ సృష్టించినటువంటి సృష్టికర్త ఒక్కడే, మానవులందరూ ఒక్కటే అనే నినాదాన్ని ఇస్లాం ఏది చెబుతుందో ఆ సత్య సందేశాన్ని అందించడానికి తప్ప ఇది మత ప్రచార సభ కాదు అని సభాముఖంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే నిజంగా ఎవరు కూడా ఈరోజు ఆలోచించడం లేదు. అలాంటి సాయిబుల్ దేవుడు అని వాళ్ళు అనుకుంటున్నారు. చాలా మంది ముస్లింలు కూడా ఏమనుకుంటున్నారంటే అలాంటి మా దేవుడు, అలాంటి అరబు దేశస్తున్న దేవుడు, అలాంటి పరాయి దేశస్తున్న దేవుడు, ఈ టోపీ లాల్జీ చేసుకున్న దేవుడు ఏమో అనేటువంటి భావంలో వేరేవాడు. సరే, ఖురాన్ గ్రంథంలో 30 గ్రంథాలు ఉన్నాయి, 114 సూరాలు ఉన్నాయి, 6236 వాక్యాలు ఉన్నాయి. ఎక్కడ కూడా అలాంటి సాయిబులు సుమారు 25 సంవత్సరాల బట్టి చదువుతున్నా ఈయన సాయిబుల్ దేవుడే కానీ, ఫలానా మతానికి సంబంధించిన దేవుడే కానీ ఖురాన్ గ్రంథంలో ఎక్కడ? ఖురాన్ అంటుంది సుమారు 20 చోట్లకు పైగా యా అయ్యుహన్నాస్ యా అయ్యుహన్నాస్ ఉబుదు రబ్బకుం యా అయ్యుహన్నాస్ ఇత్తఖూ రబ్బకుం యా అయ్యుహన్నాస్, ఓ మానవులారా అని చెప్పింది తప్ప ఓ ముహమ్మదీయులారా, ఓ ఉర్దూ భాష మాట్లాడే వాళ్ళారా, ఫలానా ప్రాంతంలో నివసించే వాళ్ళారా చెప్పు. మానవులందరూ ఒకటే. యా అయ్యుహన్నాస్ ఇత్తఖూ రబ్బకుం అల్లదీ ఖలఖకుం మిన్ నఫ్సిన్ వాహిదా వ ఖలఖ మిన్హా జౌజహా వ బస్స మిన్హుమా రిజాలన్ కసీరన్ వ నిసాఆ. సార్ కొంచెం ఫోన్లు సైలెంట్ మోడ్ పెట్టండి సార్. 1 గంట సేపు ఫోన్ సైలెంట్ లో పెట్టుకుంటే జీవితాలు ఏమైనా తలకిందులైపోతాయా? ఇక్కడికి వచ్చి కూడా ఫోన్లు మాట్లాడుకుంటే అంత పెద్ద పండితుడు ఎంతో దూరం నుంచి వచ్చాడు, ఎన్నో అమూల్యమైనటువంటి మాటలు. ఈ కొంచెం సమయం కూడా నీ దగ్గర ఫోన్ వస్తే మళ్ళీ మాట్లాడాల్సిందే. ఫోన్ పిచ్చి పట్టిపోయింది, మన జీవితం భ్రష్టు పట్టిపోయింది. 24 గంటల ఫోను. అరే మసీదులో కూడా ఫోనే. కొంతమంది అయితే భయ్ మై నమాజ్ में हूं बाद में बात करते, नमाज में అంత పిచ్చి పట్టిపోయింది. పోనీ సలాం తిరిగిన తర్వాత సుబ్హానల్లాహ్ అల్హమ్దులిల్లాహ్ అల్లాహు అక్బర్ మనస్ఫూర్తిగా ఆయన నామస్మరణ చేస్తున్నారా?
ఫోన్ తెచ్చాడు. రాత్రి 2-3 దాకా ఫోన్లోనే చూస్తున్నాడు. కట్టుకున్న భార్యతో మాట్లాడే టైం లేదు, కడుపున పుట్టిన బిడ్డలతో మాట్లాడుకునే టైం లేదు, జన్మనిచ్చిన కన్నా తల్లిదండ్రులతో మాట్లాడుకునేటువంటి టైం లేదు. అందుకే సార్ ప్రపంచం మొత్తం కూడా తలపోతున్నాయి. చెబుతున్నారు మళ్ళీ అదిగో వస్తుందని చెప్పేసి వాళ్ళు పిలుస్తున్నారు, మళ్ళీ వస్తుందని చెప్పేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సోదరుల జీవితం తాత్కాలికం. వమా తద్రీ నఫ్సున్ మాజా తక్సిబు గదా వమా తద్రీ నఫ్సున్ బిఅయ్యి అర్దిన్ తమూత్ ఇన్నల్లాహ అలీమున్ కబీర్. ఏ మానవుడు రేపు ఏమి సంపాదించుకుంటాడో ఎవరికి తెలియదు. ఏ భూభాగంలో ఏ మానవుడికి మరణం వచ్చిందో కూడా ఎవరికి తెలియదు. ఎప్పుడు తెచ్చిపోతామో తెలియదు బాబు. ఈ లోకం నుంచి నువ్వు ఎలా ఏడుతావు ఎవరికి తెలియదు. మీరు మొన్ననే చూసి ఉంటారు, బాగా రోజైంది. ఒక ఫ్యామిలీ హోటల్కి వెళ్ళింది సార్, చూసే ఉంటారు మీరు. తండ్రి తల్లిదండ్రులు ఇద్దరు, అంటే భార్య భర్త, కుమార్తె కొడుకు హోటల్కి వెళ్ళాడు. టేబుల్ మీద కూర్చున్నాడు, ఆర్డర్ ఇచ్చాడు. ఆర్డర్ వచ్చే లోపల ఇట్లనే ఫోన్ చూసుకుంటా ఉన్నాడు. ఏదో మెసేజ్ కానీ లేకపోతే వాట్సాప్ ఏదో చూసుకుంటా ఉన్నాడు. పెట్టినటువంటి ఆర్డర్ వచ్చేసింది, డిష్ కూడా ముందు పెట్టేశాడు. కొడుకు ఏం చేశాడంటే ఇటు పక్కుంటే సెట్టింగ్ కుదరట్లేదని అటు పక్క వచ్చి కూర్చున్నాడు. డిష్ మీద మూత తీసాడంటే అలా పడిపోయాడు, చచ్చిపోయాడు. చూసారా? చూడలేదు మీరు, బహుశా చూసే ఉంటారు చాలా మంది రాత్రి. ఎందుకంటే మనం ఖురాన్ చదివిన రూపమైన ఫోన్ పెట్టి చూసుకుంటా ఉంటాంగా. చచ్చిపోయాడు. మెతుకు నీ అదృష్టంలో లేకపోతే ముందుకొచ్చిన చేతుల్లో తీసుకున్న నోట్లో పెట్టుకునే లోపల వెళ్ళిపోతుంది. అయిన మాతకూను యుద్రికుకుముల్ మౌత్ వలా కుంతుం ఫీ బురూజిన్ ముషయ్యదా. ఇక మరణం ఏంటంటే నువ్వు ఎంతటి సురక్షితమైనటువంటి ప్రదేశంలో ఉన్నప్పటికీ రాజకోట బురుజుల్లో కాకుండా నా మృత్యు వస్తుంది, నేను కబడిస్తుంది. మా దగ్గర బాగా ఎప్పుడు ఏమనుకుంటున్నారేమో, ఒక 10 రోజుల ముందు జరిగిన చెప్తాను చూడు. గుంటూరులో సుమారు 2,000 కోట్లకు అధిపతి, 100 కోట్ల ఉండడు. ఎవరుండరా? ఎవరు ఉండాలి? 2,000 కోట్లకు అధిపతి. లంగ్స్ లివర్ కొంచెం డ్యామేజ్ అయిపోయింది. హాస్పిటల్ వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంట్లోనే ఐసీయూ సెట్ చేసుకున్నాడు. కార్డియాలజిస్ట్ ఉన్నాడు, న్యూరాలజిస్ట్ ఉన్నాడు, యూరాలజిస్ట్ ఉన్నాడు, స్పెషలిస్టులు చాలా మంది ఉన్నారు. డాక్టర్ అందరూ చేతులు చేశారు వాళ్ళ. సరే, ఆ లివర్ని కానీ లెగ్స్ కానీ మార్చాలంటే అమెరికన్ డాక్టర్ల వల్లే అవుతుంది, అమెరికన్ హాస్పిటల్లోనే ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఉన్నాయని చెప్పేసి ఆ టెక్నాలజీ ఎక్కడ లభ్యమవుతుందని మాట్లాడుకున్నారు. 10 కోట్లు కాంట్రాక్ట్, 10 కోట్లు మార్చినందుకు. సరే, స్పెషల్ ఫ్లైట్ కూడా మాట్లాడుకున్నాడు. ఇంట్లో ఐసీయూ ఫ్లైట్ సిద్ధంగా ఉంది. ఈ ఇంట్లో ఉన్న మనిషిని ఫ్లైట్ దగ్గర తీసుకెళ్ళడానికి సమయం ఉంటుంది. ఈ 5 నిమిషాలు చచ్చిపోయాడు. ఏంటి నువ్వు తీసుకెళ్ళేది? ఏడుపు కాపాడుతుంది నేను. మరణం అన్నది రాయబడి ఉన్నప్పుడు ప్రపంచంలో ఎవడో తప్పించుకోలేడు. కుల్లు నఫ్సిన్ జాయికాతుల్ మౌత్ వ ఇన్నమా తువఫౌన ఉజూరకుం యౌమల్ కియామా. ప్రాణమున్న ప్రతి జీవి మరణ రుచి చూడాల్సిందే. నువ్వెంత ధనవంతుడు, ఏ గొడవలో పుట్టావు, ఏ రాష్ట్రంలో మాట్లాడుతున్నావు, నీ ఎవరికి జైలు కొట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏ పదవిలో ఉన్నావు చూడదు. మరి మనోడు నువ్వు ఎందుకు పుట్టావు? ఈ ప్రపంచంలో ఎందుకు వచ్చావు? నీకు తెలియకుండా నీ తల్లి గర్భంలో ఈ ప్రపంచంలోకి వచ్చావు. నిన్ను పుట్టించినటువంటి ఆ స్వామిని గుర్తించావా? వల్ల ఊకరుచుకో మీ ముచ్చని ఉమ్మేచుకు లేదేమో చేయ
అంటే సాయిబుల్ దేవుడు కాదు, మసీదులో ఉండే దేవుడు కాదు, జెండా జెండా పీరు వలి బాబా గాంధీ మాత్రం చెప్తారు కాదు. వల్లాహు అఖ్రజకుం మిన్ బుతూని ఉమ్మహాతికుం, ఆయన ఈ సృష్టికర్త ఎవరైతే నీ తల్లి గర్భంలో ఉండి నిన్ను బయటకు తీశాడో, లతారమున చెయ్య, అప్పుడు నీకేం తెలియను. ఆయన వినయశక్తిగా చెవులిచ్చాడు, వాళ్ళ చూసే శక్తిగా గమనించాడు, వాళ్ళ ఆలోచించేటువంటి మేధస్సు ఇచ్చాడు. లాలకుం తష్కరున్, కానీ వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపమన్నాడు. జనరూపాన్ని జగమంతగా చేసి ఆ గడికి టికెట్లో కారుణ్యం చూపి ఆ వీరులు నిన్ను నెత్తుని ముద్రగా చేసి, నెత్తుని ముద్రను కండగా చేసి, కండను ఎముకగా చేసి, ఎముక పైన చర్మాన్ని తొడిగి, చూడటానికి కళ్ళు, వినడానికి చెవులు, మాట్లాడే నోరు, ఆలోచించే మేధస్సు, నడిచే కాళ్ళు, శరీరంలో అంగాన్ని మానవుడైనటువంటి జ్ఞానంతో తయారు చేయలేని అపురూపమైనటువంటి దేహాన్ని ఆ జాగ్రత్తలో ఎవరైతే తయారు చేశాడో ఆ స్వామి కూడా అంటుంది అల్లా. సాయిలు కాదు, మసీదులోనే ఉండేవాడు కాదు. కానీ మానవుడా, ఎప్పుడైనా గుర్తించావా? నిన్ను పుట్టించినటువంటి ఆ సృష్టికర్తను గుర్తించావా? ఫయందురు ఇన్సాను మిమ్మా ఖులిక్, ఖులిక మిమ్మా ఇందాఫిక్. మానవుడా, యుద్ధాన్ని పుట్టించబడ్డావు. నిన్ను పుట్టించిన వాడిని గుర్తించావా? మాకులు అండి, మామకులు అండి, అక్కడ పోతే మాకు పిల్లలు పుట్టారండి, ఇక్కడ పోతే మాకు రోగాలు తగ్గినాయండి, అక్కడ పోతే మాకు కలిసి వచ్చిందండి. నిన్ను పుట్టించినటువంటి నీ స్వామిని గుర్తించావా? అల్లాహుల్లదీ ఖలqa అస్-సమావాతి వల్ అర్ద వమా బైనహుమా ఫీ సిత్తతి అయ్యామ్. 32వ అధ్యాయం 4వ వాక్యం. అల్లాహుల్లదీ, అల్లా అంటే ఆయనే, ఖలqa అస్-సమావాతి వల్ అర్ద, ఎవరైతే ఆకాశాలను భూమిని, భూమి ఆకాశాల మధ్యలో ఉన్న సమస్తాన్ని సృష్టించాడో, 6 రోజుల్లో పంచభూతాలను తయారు చేశాడో, నిప్పువాయువు, పంచభూతాలను ఎవరైతే 6 రోజుల్లో సృష్టించాడో, ఈ భూమి ఆకాశాల మధ్యలో ఉన్న సమస్తాన్ని తయారు చేశాడో ఆ స్వామిని కూడా అంటుంది అల్లా. సాయిబుల్ దేవుడు కాదు, మసీదులో ఉండే దేవుడు. అల్లదీ ఖలqa సబ'a సమావాతి తిబాకా మా తరా ఫీ ఖల్qi الرحمن తఫావుత్ ఫర్రిగ్ البصر وشرع الفطور. కావాలంటే ఒకసారి ఆకాశంకి చూడండి, పర్వాలేదు, ఫోన్ చూసుకుంటారుగా, ఆకాశాన్ని చూడండి, కళ్ళు బాగుంటాయి. స్క్రీన్ చూసి 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 చిన్నపిల్లలు కూడా స్పెషల్ వచ్చేసింది. ఈ మధ్యకాలంలో ఈ షార్ట్స్ అంట, అక్కడ 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 ఇదివరకు 3 గంటల సినిమా ఉండేది, బ్రెయిన్ దాని గురించి ఆలోచించేది. ఇప్పుడు నిమిషానికి కనీసం 30-70 వెరైటీస్ బ్రెయిన్ కూడా స్వీకరించలేకపోతుంది. అందుకని మనిషి కోపడుతుంది. బీపీలు, షుగర్లు ఎందుకు ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలో? చూసుకోండి టైం ఒక రోజు కూడా మాట్లాడుతుంది, 10 గంటలు అంత పిచ్చి పట్టిపోయింది. అల్లదీ ఖలqa సబ'a సమావాతి తిబాకా, ఎవరైతే ఆకాశాన్ని ఎలాంటి ఆధారాలతో నిలబెట్టాడో, 7 ఆకాశాలను సృష్టించాడో, సప్తాకాశాలను సృష్టించిన వాడు ఆకాశాన్ని ఎలాంటి ఆధారాలు లేకుండా నిలబెట్టిన వాడు. చిన్న టెంట్ కావాలంటే 4 బొమ్మలు కావాలి, 4 మేకులు కావాలి, 4 తాళ్ళు కావాలి. గట్టి గాలు నలిగిపోతుంది, గట్టి వారసిలా కూలిపోతుంది. మనిషి 1500 కోట్ల సంవత్సరాల ముందు సృష్టించబడినటువంటి ఆకాశాన్ని ఎవరైతే ఎలాంటి ఆధారాలు లేకుండా నిలబెట్టారో మా స్వామిని కూడా అంటుంది అల్లా. మీరు కావాలంటే మళ్ళీ చూడండి, సొంతంగా వెళ్తారు, మీ చూపులు వలసిపోతాయి. ఏం కలిగి మీ చూపులు వలసిపోయి వెనక్కి రావాల్సిందే, కానీ ఏ లోపాన్ని నువ్వు చూడలేవు. సెంటు స్థలం ఇల్లు పెట్టుకున్నావు అనుకో, వాడు వచ్చేటువంటి ఏంటో ఈ సమయంలో గుంత తీసే బరువు పెట్టి గుండెకి చచ్చిపోయాడు, అమ్మ ఇంకైపోయాడు. మరి భారతదేశానికి హిమాలయ పర్వతాలు ఈ సమయంలో ఉండి తొలి పోయి
సుదురులగా దైవం సృష్టించిన ప్రతి ఒక్కటి కాలకూట విషయం కలిగిన సర్పాలను సైతం చాలా సుందరంగా సృష్టించాడు. క్రూర మృగాలను సైతం చాలా అందంగా తయారు చేశాడు. వాయు సృష్టికర్త. 2 కాల జీవులు, 4 కాల జీవులు, పొట్టుతో పాటేవి, నేల నుంచి నీళ్ళలో ఈడేవి, గాలిలో ఎగిరేవి, కంటికి కనిపించేవి, కంటికి కనిపించేవి, సకల చరాచర సృష్టిని ఎవరైతే ఆ రోజుల్లో సృష్టించాడో ఆ స్వామిని కోరాలంటుంది అల్లాహ్ సమస్త మానవుల ఆరాధ్య దైవం. ఖురాన్ ఏమంటుంది? కులము బిన్నాస్ మలికిన్నాస్ ఇలాయిన్నాస్. కులము బిన్నాస్ మానవుల ప్రభువు, మలికిన్నాస్ మానవుల చక్రవర్తి, ఇలాయిన్నాస్ మానవుల ఆరాధ్య దైవం. ఖురాన్లో 20 చోట్లకు పైగా మానవులారా 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 అన్నారు తప్ప మొహమ్మదీయులారా ఒక్క చోటు కూడా. కానీ మనం కూడా ఖురాన్లోకి లేదు కదా. ఎప్పుడైనా నీ జీవితంలో నిజంగా చెప్పండి, జ్ఞానంతో అర్థంతో ఖురాన్ గ్రంథాన్ని ఎప్పుడో రంజాన్లో చదివా పుణ్యం కోసం ఆపిలో ఏం జరిగినప్పుడు నీకు తెలియదు. ఒక్కొక్క మధ్య में यूपी से लाया, असल 3 दिन में खत्म करता है तो ये देखिए हम 3 రోజుల్లో ఏం చదువుతాడు ఆరాంశంలో కదా అవి నాకు చదువుతాడు. ఖురాన్ గ్రంథాన్ని అర్థంతో ఫీకి సిగ్గుకు మగల అటాకిలు నేను నీ గురించి అందరూ ప్రస్తావన చేశాను, మీరు ఎందుకంటే ఆలోచించడం లేదు అంటున్నాడు. నువ్వు ఈ లోకంలో ఏ విధంగా బ్రతకాలని ఆయన కోరుకున్నాడో ఆ విశేషాలను ఆయన ఆదేశాలను ఖురాన్లో పెట్టాడు. కాబట్టి దైవం ఆకాశాలను ఆధారం లేకుండా పెట్టిన వాడు ఎవరైతే ఈ భూమండలాన్ని శూన్యంలో వేలాడదీశాడో, ఈ భూగోళాన్ని శూన్యంలో వేలాడదీశాడో, గంటకి 1678 కిలోమీటర్ల వేగంతో ఈ భూగోళాన్ని తిప్పుతున్నాడో, రాత్రి పగలిని మారుస్తున్నాడో, కాలాన్ని కాలచక్రాన్ని అదుపులో ఉంచుతున్నాడో ఆ స్వామిని కోరాలంటుంది అల్లాహ్. మతానికి చెందినవాడు కాదు, భాషకు చెందినవాడు కాదు. ఆయనే అల్లాహ్. ఎవరైతే టెంకెను చీల్చి విత్తనంలో నుండి మొక్కలు వైకెత్తింపజేస్తున్నాడో, ప్రాణం ఉన్న దాని నుండి ప్రాణం లేని దానిని, ప్రాణం లేని దాని నుండి ప్రాణం ఉన్న దానిని వెలికి తీస్తున్నాడో ఆ సృజనకారుడు అల్లాహ్. మతానికి, కులానికి, ప్రాంతానికి చెందినవాడు, సమస్త జగత్తును సృష్టించినటువంటి వాడు. ఆయన ఎవరు అనేటువంటి విషయాన్ని మనిషి ఈరోజు గుర్తించాలి. మా మానవుడు దైవాన్ని ఎలా గుర్తించాలో అలా గుర్తించలేదు. మళ్ళానే ఉంటాడు కావచ్చండి అనుకుంటున్నారు కొంతమంది. కాకపోతే ఏమైనా 2-3 ఎక్స్ట్రా ఉంటాయి అనుకుంటున్నారు. దైవం ఎవరు? వల్లాహు జమీయన్ కబ్జతుహు యౌమల్ కియామా. ప్రళయం రోజున యావత్తు భూమండలాన్ని తన గుప్పెట్లో పట్టుకుంటాడు. మన ఊటుకునే కాదు, మహబూబ్నగర్ జిల్లాని కాదు, తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, ఇదే కాదు, ఈ భూగోళాన్ని తన గుప్పెట్లో పట్టుకుంటాడు. సౌత్ కౌన్సిల్ అంటున్నారు గుప్పెడు అన్నప్పుడు మీరు కూడా గుప్పెడు చూపెట్టకండి, ఎదురంటే వేరే వాళ్ళు తెలియక ఆయన గుప్పెడు కూడా ఇలానే ఉంటది అని భావిస్తారు. లైఫ్ కమిస్ట్రీ శైవన్, ఆయన పోలిన వాడెవరు లేరు, ఆయన లాంటి వాడెవరు లేరు. ఆయనే ఈయనండి, ఈయనే ఆయనండి, ఆయనే ఈయనగా వచ్చారండి. చెల్లుబాటు కాదు. సర్వ సృష్టికర్త, భూగోళాన్ని తన గుప్పెట్లో పట్టుకునేవాడు. ఆకాశాన్ని చిత్తాకాగితాల మాదిరిగా చుట్టేసేటువంటి వాడు. ఎంత ఆకాశం,
చిన్నపిల్ల పేపర్లు చుట్టేస్తాం కదా, ఆకాశాన్ని ఎలా చిట్టా కాగితాల మాదిరిగా చుట్టేస్తాను అంటున్నాడు. మనిషి మీరు ఎవరెవరినైతే వెళ్తున్నారు, ఎవరెవరి దగ్గరికి వెళ్తున్నారు, ఎవరెవరినైతే సమాధానం నిలబెడుతున్నారు, అలాంటి వారికి ఆయనకు ఏ సంబంధం లేదు అని. కాబట్టి మానవుడా జ్ఞానంతో గుర్తించు, ఆయన్ని ఎందుకు తయారు చేశారు? ఆయన ఆరాధించడానికి. మానవుడా నేను పుట్టించింది నన్ను ఆరాధించడానికి అన్నాడు. నువ్వు అలాగే ఊటుకూరులో ఎన్ని డాబాలు కొన్నావు, ఎన్ని డాబాలు కట్టావు, ఎన్ని ఎకరాల పొలం కొన్నావు, ఎంత బంగారం ఇంట్లో పెట్టావు, ఎంత బ్యాంకు బ్యాలెన్స్ ఉంది అది కూడా. ఒక్కసారి నువ్వు చచ్చిపోయావు అనుకోండి, ఆడేకుండా ఆగిపోయింది అనుకోండి, పీడిఎస్ తెలిసిపోయింది అనుకోండి, ఎవరికైనా ఫోన్ చేసి చచ్చిపోయారు అని అనుకోండి, ఎప్పుడు వాడేస్తాయండి మట్టి ఎప్పుడు అంటున్నాడు. ఎన్ని రోజులు ఉంచుకుంటారా లేదా నవ్వుతారా? ఒక్కసారి నువ్వు చచ్చిపోతే నిన్ను చూస్తే జనానికి భయం, నువ్వు శవం. ఇది ఉన్నంతసేపు శుభ్రంగా డ్రెస్ వేసుకోవడం, మట్టి తెచ్చుకోవడం, 24 గంటలు తవ్వుకోవటం, అప్పో ఎన్ని రకాలుగా అసలు తయారవుతాడు. ఒక్కసారి ఆగిపోతే తీసుకెళ్లి ఊరిబెట్ట కట్లు పడారు. కట్టుకున్న భార్య రాదు, కడుపున పుట్టిన బిడ్డలు రారు, తోడ పుట్టినటువంటి అన్నదమ్ములు రారు. లేదంటే మా ఊడు ఎప్పుడు ఆన్లైన్ లో ఉంటాడు, ఎప్పుడంటే ఎప్పుడు రెడీగా ఉంటాడు. ఈ ఫోన్ కూడా నీతో పాటు సమాధిలో ఏదో గుర్తుపెట్టుకో. చేస్తారైంది ఎందుకు? గ్యాస్ కనెక్షన్ కి, బ్యాంక్ అకౌంట్ కి ఇదే ఆధార్ లింక్ ఉంటుంది. కాకపోతే తర్వాత వాళ్ళు ఆధార్ కార్డు ఇచ్చి మార్పించుకుంటారు, సిమ్ కూడా మార్చరు. మరి ఏం తీసుకెళ్తారు? నువ్వు చేసినటువంటి పాప పుణ్యం రవ్వంతైనా విడిచిపెట్టను అంటున్నాడు. ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఏమైనా కొట్టావు, ఎవరికి ఏ విధంగా దూషించావు, తిట్లు తిట్టావు, అబద్ధాలు చెప్పావు, చాడీలు చెప్పావు, తల్లిదండ్రులు ఏడిపించావు, ఇరుగు పొరుగు లాక్కున్నావు, నీ జీవితం మొత్తం రికార్డింగ్ చేస్తావు. నీ పాప పుణ్యాలు తప్ప ఈ లోకంలో తీసుకునేది ఏమీ లేదు. అందరూ అలెగ్జాండర్ ఏం కోరుకున్నాడు తెలుసా? చచ్చిపోయిన తర్వాత సమాజం వచ్చి 2 గంటలు పెట్టండి, ఇప్పుడు తీసుకెళ్ళాడు. ఊరి 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 నీ దుంపలేదా? అంత విశ్వాన్ని ప్రపంచాన్ని జయించాడు అంటారు కదా. అలెగ్జాండర్ ఇట్లా ఎదురు పెట్టమన్నాడంటే, ఒరే అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడు కానీ పోతా ఏమీ తీసుకెళ్ళలేదు, ఖాళీ చేతుల్లో తీసుకెళ్ళాడు. ఈ గోపాలు తెచ్చుకోవాలి. ఏం తీసుకెళ్తారండి? ఎంతమంది వచ్చారు ఈ భూమి మీదకి? ప్రపంచ ప్రారంభం నుండి లక్షల కోట్ల మంది వచ్చారు. ఊరి మీద కాకిలో పడుకున్నారు. ఈ ఊళ్ళో పుట్టిన వాళ్ళందరికంటే ఈ ఊరు బయట పడుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఈ గడ్డ పుట్టినప్పుడు రాణించిన వాళ్ళందరూ ఊరు బయట ఉన్నారు. మనం కూడా అక్కడికే వెళ్తాం. అనుమానం లేదు. ప్రళయం దాకా అక్కడే పడుకుంటాము. మరి ఏ సమాధానం చెప్తావు? ఓ మానవుడా, నేను పుట్టించినటువంటి ఈ సృష్టికర్తను గుర్తించావా? మానవుడు తన కన్న తల్లిని గుర్తించాడు కానీ ఆ తల్లి తయారు చేసినటువంటి ఆ స్వామిని గుర్తించలేకపోతున్నాడు. మా మతం వేరులేండి, మా దేవుడు వేరు, మేము ఫలానా ఆయన నమ్ముకున్నాము, ఫలానా ఏం నమ్ముకున్నాం, ఫలాను ఆయన ఆ ఊళ్ళో ఈ ఊళ్ళో ఉండేవాడు కాదు. ఈ ఊరు ఆ ఊరు, ఈ దేశం ఆ దేశం, ఈ భూమండలం, ఆ గ్రహాలు, ఈ సూర్య చంద్ర నక్షత్ర గ్రహాలు, సమస్త లోకాలను సృష్టించి ఈ లోకాలకు అతీతంగా సృష్టి సామ్రాజ్య పీఠంపై ఉన్నవాడు ఆ పైవాడు. కొత్త దేవుడి గురించి చెప్పదు, కొత్త దేవుడి గురించి కాదండి. ఎవరైనా చూడండి, చనిపోయాడు చెప్పండి, ఏం చేస్తామండి? ఆ పై దేవుడు మాకు రొడ్డు పెట్టాడు, పై దేవుడు తీసుకెళ్ళాడు అంటారు. పైవాడెవరు? వర్షం లేనప్పుడు అందరూ అడిగాక అన్ని మతాలు, అన్ని విశ్వాసాలు మాట్లాడి చేశారు. కొరవ కొన్నారు. ఏమన్నారు? అబ్బాయి మనం ఎన్ని చేసిన కొరవ ఆ పై దేవుడు గర్రెవాల్సిందే, కొరవాల్సిందే. ఎవరు ఆ పైవాడు? ఆ పైవాణ్ణి దైవం, ఆ పైవాడే సృష్టికర్త. ఆ సృష్టికర్తనే కూడా ఉంటుంది. అల్లా సాయి దేవుడు కాదు. ఇక్కడ తీయాలంటారా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఇదే మాట చెప్తున్నారు. సృష్టికర్త ఒకే ఒక్కడు, వాయిని ఆరాధించాలి. అదే తరతరాల నుంచి మా తాత ముత్తాతలు చేసుకుంటున్నటువంటి వాటిని కాదనమంటావా?
నువ్వు కొత్తగా వచ్చి ఇప్పుడు చూసి మీరు నమ్మాలంటావా? వీళ్ళందరూ వెర్రివారు బుద్ధిహీనులు అంటావా? నేను నమ్మను అని చెప్పేసి పడవ ప్రయాణమై వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే పడవ ప్రయాణం ప్రారంభమైందో భయంకరమైనటువంటి ఈదురుగాలులతో తుఫాను ప్రచండ వేగంతో వచ్చేసింది. పడవంతా అతలాకుతలం చేయబడుతుంది. పడవలో ఉండడం మరే ఇప్పుడు మీరు వేడుకోండి, పై దేవుడా 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 మమ్మల్ని కాపాడు అంటారు. ఇప్పుడు అలా అనద్దు. లాదు ఉత్సాహం అనాథుల్ని కదా ఎప్పటి నుంచో మన తాత ముత్తాతల దగ్గర నుంచి చేసుకుంటూ వస్తుంది ఆరాధన, మీరు వాడిని పిలవండి అన్నాడు. మరి నీ దుంపలే ఇప్పుడు ఎవడు కాపాడలేడు, ఆ పై దేవుడు వల్ల అయ్యేది, ఆ పై దేవుడిని పిలవండి. ఇక్కడ నాకు పరివర్తనం మొదలైంది. అరే ఇదే విషయం కదా, పైవాడొక్కడే 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 ఆ భూమి మీద ప్రవర్తన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 15 సంవత్సరాల బట్టి గొంతుకొని చెబుతూ ఉంది. నీళ్లలో కాపాడేవాడా పైవాడైనప్పుడు, ఈ నీళ్లలో ప్రమాదం వాటిల్లినప్పుడు కాపాడేవాడా పైవాడైనప్పుడు, నేను కూడా నేల మీద కూడా పైవాడిని ఆరాధిస్తాను. ఒకవేళ బ్రతికించి బయట పడేస్తే ఆ పైవాడిని నేను కూడా విశ్వసిస్తాను అని చెప్పారు. ఆ పడవ ప్రమాదం తప్పింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి వెళ్ళి కలిసి అంటే ఏమర్థమైంది? పైవాడు సమస్త జగత్తును సృష్టించినటువంటి పైవాడు, నిన్ను నీ తల్లి గర్భంలో తయారు చేసిన వాడు, బొమ్మను చెక్కి అందులో ప్రాణం పోసిన వాడు, జగన్ గర్భాన్ని జగమంతగా చేసి ఆ మాతృ గర్భం నుంచి నీ భూ ప్రపంచానికి పంపిన వాడు ఆ పైవాడు. ఆ పైవాడిని ఖురాన్ అంటుంది అలా. అందుకని మీరు మసీదులో వెళ్ళి చూడండి, ఏమీ మీకు కనిపించదు. మరి ఆయన లక్షణాలు ఏంటి చెప్తారు. సమయం కూడా అతీతమైనట్టుంది. సోదరులారా, నిజంగా దైవ లక్షణాలు ఏంటి? ఎవరిని దేవుడు అనాలి, ఎవరు దేవుడితారు, దేవుడి యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటి? లం యలిద్ వలం యూలద్. ఈ సూర వచ్చారు చెప్పండి, వచ్చి అందరికి వచ్చు కదా, ఎందుకంటే చిన్న సూర కదా, సలాం దొరకొచ్చు, తొందరగా మసీదు నుంచి పారిపోవచ్చు, అందుకే నేర్చుకునేది. కానీ అర్థం ఇప్పుడు నేర్చుకున్నామా? కుల్ హువల్లాహు అహద్ చెప్పండి, అద్వితీయుడు ఒకే ఒక్కడు, పీల్చే గాలి ఒకటే, త్రాగేది ఒకటే, నివసించే భూమి ఒక్కటే, 750 కోట్ల మంది మానవులందరి శరీర నిర్మాణం ఒక్కటే, తల్లి గర్భంలో తయారయ్యే తీరు ఒక్కటే, తల్లి గర్భం నుండి బయటకు వచ్చే విధానము ఒక్కటే, ఆ సృష్టికర్త కూడా. చెప్పండి, ఇంకెవరు చెప్పరా? ఎందుకు అలా సిగ్గుపడుతున్నారు? ఎందుకు? అదే రాజకీయం గురించి చెప్పమను, ఈ మైకులు పగిలిపోతాయి. ఇప్పుడు మంచి మాట చెప్పండి. సృష్టికర్త ఒక్కడే, ఒకే ఒక్కడు. ఖురాన్ గ్రంథంలో ఎన్నో చోట్ల చెప్పారు, మానవులందరూ ఒక్కటే, మానవులందరినీ సృష్టించినటువంటి సృష్టికర్త ఒక్కడే. అల్లాహు సమద్, ఆయన ఏ అవసరం లేనివాడు. పంచభూతాల అవసరాలు ఆయనకు లేవు. గాలిని తయారు చేసేవాడు, గాలిని తయారు చేసిన వాడు గాలిని పీల్చుకునేవాడు కాదు. నీటిని తయారు చేసిన వాడు నీటిని త్రాగేవాడు కాదు. అగ్నిని తయారు చేసిన వాడు అగ్నిని ఉపయోగించుకునేవాడు కాదు. ఈ భూమిని తయారు చేసిన వాడు ఈ భూమి మీద తిరిగేవాడు కాదు. అల్లాహు సమద్, లం యలిద్ వలం యూలద్, ఆయనకు సంతానము లేదు. కామం, క్రోధం, మోహం, మదం, మాత్సర్యం, అర్షడ్ వర్గాలు ఆయనకు లేవు. కామక్రోధ మోహ మదమాత్సర్యములు ఆయనకు లేవు. కోపానికి, క్రోధానికి, మోహానికి అతీతుడు. భార్య లేదు. సంతానం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ రోజు ప్రపంచం వస్తువు అంటుంది, అది దైవాలోచన. పరమ పవిత్రుడైనటువంటి దైవానికి భార్య లేకపోతే కుమారుడు ఎక్కడి నుంచి వస్తాడు? మన మసీదు మరియం ఇల్లా రసూల్, మరియం కుమారుడు ఈసా అలైహిస్సలాం వారు ఒక ప్రవక్త తప్ప మరేమీ కాడు. వహుమ్ము సిద్దికా, ఆయన తల్లి సద్గుణ సంపన్నురాలు, పవిత్రురాలు, నీతిమంతురాలు, పరిశుద్ధురాలు. కానాయకుల నిత్యం, వారిద్దరు రోజు అన్నం తిన్నారు. అన్నం తినేవాడు దేవుడు కాదు, తినిపించేవాడు. ఆకలి దప్పికలు లేనివాడు. చెప్తాను, లక్షణాలు వస్తాయి.
కాబట్టి లం యలిద్ వలం యూలద్, ఆయన కూడా ఒకరికి జన్మించిన వాడు కాదు. ఆయనకు తల్లి లేదు, ఆయనకు తండ్రి లేదు, ఆయన జీవితానికి ఆది లేదు, అంతం లేదు. ఆయనే అందరికంటే ముందున్నవాడు, కాలము లేనప్పుడు ఉన్నాడు. కాలం అనేది ఆయన సృష్టించిందే, కాలానికి అవల ఉన్నవాడు, కాలం అంతమైపోయిన తర్వాత కూడా ఉండేవాడు, ఆది మధ్య అంతములు లేనివాడు. ఆయనకు ఎవరు జన్మించలేదు, ఆయన కూడా వారికి పుట్టినవాడు కాదు. వలం యకున్ లహు కుఫువన్ అహద్, ఆయన లాంటి వాళ్ళు, ఆయనతో సమానమైన వాళ్ళు, ఆయనకున్నటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వారు లోకంలో ఎవరు లేరు. ఇది తౌహీద్, ఇది దేవుని యొక్క ఇఖ్లాస్, ఏకేశ్వరోపాసన. మొదటిది ఆయన పుట్టని వాడు, జన్మ లేదు. రెండవది ఆయనకు మరణం అన్నది లేదు అని. వతవక్కల్ అలల్ హయ్యి అల్లదీ లా యమూత్, సూరతుల్ ఫుర్ఖాన్ 25వ సూర 58వ వాక్యం. మీరు వారిని విశ్వసించండి, ఆ పైవాడు ఎన్నటికీ చచ్చిపోడు, మరణం అన్నది లేదు, మరణానికే మరణమిస్తాడు. 2 రోజుల కోసం చచ్చిపోవటం, 3 రోజుల కోసం చచ్చిపోవటం, కాంట్రాక్ట్ బేసిక్ లో మరణం రాదండి. పుట్టినవాడు గిట్టక మానడు, పుట్టి గిట్టనోడు ఈ జగాన లేడు, చావు పుట్టుకులు లేనివాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కంటికి కనిపించని వాడు, లా తుద్రికుల్ అబ్సార్ వహువ యుద్రికుల్ అబ్సార్ వహువ లతీఫుల్ కబీర్, సూరతుల్ అన్ఆమ్ 6వ అధ్యాయం 103వ వాక్యం. చూపులు వాయులను చూడజాలవు. ఈ ప్రపంచంలో ఎందరో వచ్చారు, మహనీయులు, మహాత్ములు, వక్తలు, ప్రవక్తలు, దేవుని యొక్క స్నేహితులుగా పిలువబడినటువంటి వారు, ఎంతో ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి వారు. సాక్షాత్తు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అయితే సిద్రతుల్ ముంతాజాకి కూడా వెళ్ళారు, జిబ్రైల్ కూడా ఆగిపోయారు. ఏమయ్యా అంటే, కాలెత్తే కాలి బూడిదైపోతానయ్యా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నాకు కూడా అడుగుతలేదా. ప్రపంచ ప్రారంభం నుండి, సృష్టి ఆరంభం నుండి ఏ జీవి అడుగు పెట్టినటువంటి అతి పవిత్ర పరిశుద్ధ స్థలాలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవేశించారు. కానీ అంత పెద్ద ప్రవక్త, ఇమాముల్ అంబియా, ఖురాను తెచ్చిన ప్రవక్త, నమాజు తెచ్చిన ప్రవక్త, కౌసర్ పంచే ప్రవక్త, సిఫారసు చేసే ప్రవక్త, ఆయన కూడా అల్లాహ్ని చూడలేదు. అప్పుడే చాలా మంది అడిగారు, మనిషి రదియల్లాహు తఆలా అన్హు, అమ్మా మరి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అంత దగ్గరికి వెళ్ళారు కదా, నమాజ్ తెచ్చారు కదా, మరి ప్రవక్త గారు అల్లాహ్ని చూశారా అన్నారు. మనిషి రదియల్లాహు తఆలా అంటున్నారు, ఎవరైతే మేరాజ్ సందర్భంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ను చూశాడు అని చెప్పాడో వాడు అబద్ధికుడు, అబద్ధికుడు, అబద్ధికుడు. అప్పుడు ఈ వాక్యం చెప్తున్నారు, లా తుద్రికుల్ అబ్సార్, చూపులు వాయును చూడజాలవు, ఈ మనోనేత్రాలకు, మనసుపు కళ్ళకు ఆయన గోచరించరు, ఆయన గోచరుడు, కనపడ్డాడు. మనందరిలో ప్రాణం ఉందా లేదు చెప్పండి, ఊరకు మాట్లాడుదాం, ఉందా లేదా? ఏంటండి అనుమానం ఉందండి, ఉంది కట్టేది ఇక్కడున్నా, లేకపోతే ఊరు పెట్టేవాళ్ళు, ఉందా లేదా? ఎక్కడుందో చెప్పండి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా చచ్చిపోతున్నాడా? హార్ట్ స్ట్రోక్ వచ్చినా చచ్చిపోతున్నాడా? కిడ్నీలు ఫెయిల్ అయినా చచ్చిపోతున్నాడా? లివర్ డ్యామేజ్ అయినా చచ్చిపోతున్నాడా? మరి ఎక్కడుంది ప్రాణం? మన దేహంలో ఉన్న ప్రాణమే మనకు కనపడకపోతే, ఎంతో మంది శాస్త్రవేత్తలు ఎన్నో రకాలైనటువంటి పరిశోధనలు చేశారు, అర్థాల చుట్టూ బిగించారు, అసలు ప్రాణమే బయటకు పోకుండా కాపాడదామని చెప్పేసి. భౌతిక పరమైనటువంటి ఏ వస్తువు కూడా ఆత్మను బంధించజాలదు. వాట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ ప్రాణం? ప్రాణం యొక్క నిర్వచనం ఏంటో ఈ ప్రపంచంలో ఇప్పటిదాకా ఎవరికి తెలియదు. ఎవడు బంధించలేకపోయాడు. మరి మనలో ఉన్న ప్రాణమే మనకు కనపడదు. ఎర్రగా ఉంటుందా, తెల్లగా ఉంటుందా, నల్లగా ఉంటుందా, తీయగా ఉంటుందా, పుల్లగా ఉంటుందా, తల్లో ఉంటుందా, గుండెలో ఉంటుంది. మరి మనలో ఉన్న ప్రాణమే మనకు కనపడకపోతే, ప్రాణం పెట్టినటువంటి ఆ పైవాడు ఎలా కనపడతాడయ్యా? కనపడడు. ఒక్కొక్క ఆయన అంటాడు, అమ్మా
రాత్రి నాకు కళ్ళ పడ్డాడు, నీకు మొత్తం తీసేస్తాడు. ఎందుకంటే 500 కాడ 2000 వచ్చింది. ఎవడైనా సరే నేను చూశాను, నేను ఆయనతో తిరిగాను, నా దగ్గరకు వచ్చి కూర్చున్నాడు, మోసగాళ్ళు, వంచకోళ్ళు, దగాకోళ్ళు గుర్తుపెట్టు. కాబట్టి సృష్టికర్త కనిపించని వాడు, సృష్టికర్త ఎవరు? తెలియనివాడు. జారిగా 51వ అధ్యాయం 57వ వాక్యం. మా ఊరిలో మీరు మా ఊరిలో అయ్యో మానవులారా మీరు నాకు అన్నం పెట్టాలని కోరను. కొంచెం చేపాకింది అనుకుంటే ఆటోమేటిక్గా ఆకలేసేది. అవునా కదా సార్? ఎందుకంటే మధ్యాహ్నం నీళ్ళు అయిపోయి ఉంటుంది, ఆటోమేటిక్గా జీర్ణాశయం పనిచేస్తుంది కాబట్టి జీవ రసాయనాలు ఊరుతాయి కాబట్టి మన బాడీలో గ్యాస్ ట్రబుల్ వచ్చింది. అందరికీ ఉందండి గ్యాస్ ట్రబుల్, విశేషమే కాదు. సరే ఆకలి మనకుంది, కానీ దైవం మనలాంటి ఈ మాంసపు శరీరము కలిగిన వాడు కాదు, మనలాంటి ఆకలి లేనివాడు. మనలా మీరు నాకు అన్నం పెట్టాలని కోరడం లేదు అని ఆయన ఇచ్చినటువంటి మనల్ని చాలా మంది అక్కడ చూపిస్తుంటాం. ఆ సమాధుల దగ్గరికి వెళ్ళి ఆ మరవరాలు పాటికి బెల్లం మొక్కలు దేవుడికి అవి కావాలా? ఆయనకు కావాల్సింది నువ్వు చేసేటువంటి ఆరాధన. అల్లానే నిన్ను మాత్రమే ఆరాధిస్తాను, సహాయం కోసం కూడా నిన్ను మాత్రమే అర్థిస్తాను. ఆరాధన ఆయనకు కావాలి. ఆఖరి తప్పికలు ఆయనకు లేవు. ఆయన అలసిపోనేవాడు. మిల్లుకు అలసట అన్నది ఆయనకు లేదు. భూమి ఆకాశాలను ఆ రోజులు సృష్టించాడు. ఆకాశం కలుగుగాక, భూమి కలుగుగాక, పర్వతాలు కలుగుగాక, సముద్రాలు కలుగుగాక, సకల చరాచర సృష్టి కలుగుగాక. కానీ ఆయనకు అలసట అన్నది లేదు. అలసిపోయేవాడు దేవుడు కలుగు గుర్తుపెట్టుకోండి. అలసట లేదు. ఆయన నిద్రించేవాడు కాదు అన్నాడు. ఆయన నిద్రించాడు, నిద్ర కాదు కదా, కొనుక్కు కూడా తీయడం అన్నాడు. ఈ సమస్త జగత్తును నడిపిస్తున్నటువంటి ఆయన ఏ జీవి ఎక్కడికి ఏది వెళ్ళాలి, వరం ఇదామని పిల్లలకి ఇల్లా ఎలా ఇరుస్కుహ, ఏ ప్రాణికి ఏ భూభాగంలో ఆహారాన్ని పంపాలి. సముద్రంలో ఉన్న జీవరాశులు, కొండలలో ఉన్న జీవరాశులు, భూ సొరంగాల్లో ఉన్నటువంటి జీవరాశులు, కంటికి కనిపించినటువంటి జీవరాశులు ఎన్నో ఉన్నాయి. కాబట్టి దైవం అనేవాడు నిదురించని వాడు, కొనుక్కు కూడా తీయడం. పుట్టాడు, చచ్చిపోడు. ఎందుకు? పుట్టి గిట్టునోడు ఈ జగన లేడు. జగడం పుట్టిన వాడికి గిట్టకమానుడు, పుట్టి గిట్టునోడు ఈ జగన లేడు. చావు పుట్టుకులు లేనివాడు. అల్లస్మారత ఆకలి దప్పికలు లేవు, నిద్ర కొనుక్కులు లేవు. ఆయన లాంటి వాడు ఎవరూ లేరు. ఈ లక్షణాలు కలిగిన వాడు దైవం. కాబట్టి సమస్త మానవుడికి ఆయన ఇస్తున్నటువంటి సందేశం ఏంటి? ఒకదారపుకు అల్లా జాబుతు ఇల్లా ఇయ్యా వబిల్వాలిదైని ఇహ్సానా ఏమాయవలగన్న ఇందకల్ కిబరా అహదుహుమా కిలాహుమా ఫలా తకల్లహుమా ఉఫ్ఫిన్. మానవులారా మిమ్మల్ని పుట్టించినటువంటి ఆ నిజ స్వామిని ఆరాధించండి. జన్మనిచ్చిన మీ కన్న తల్లిదండ్రులకు సేవ చేయండి. ఈరోజు నేను 5 పూటలు అమ్మ చదువుతానంటే మా గారికి ఇందాక చొక్కా చేస్తాను, కానీ తల్లిదండ్రులు ఏమో కొడతాడు. తల్లిదండ్రులు మాట వినడు. పొడుచు పెళ్ళామేమో బెల్లం అయ్యింది, తల్లి ఏమో జన్మనిచ్చిన తల్లి ఏమో వచ్చేది. వాళ్ళు తిట్టడం, వేధించడం, బతుకున్నప్పుడు అన్నం పెట్టకుండా దినాలు, తద్దినాలు, వారాలు, ఊరంతా ఊరవత్తులు పెడితే తల్లిదండ్రుల ఆత్మలు శాంతిస్తాయా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నాడు, తల్లి అధికారి కింద స్వర్గం ఉంది. తల్లి అధికారి కింద స్వర్గం ఉంది. తండ్రి స్వర్గానికి మధ్య ద్వారం అయి ఉన్నాడు. నీ తల్లిదండ్రులు ప్రసన్నత, అల్లా ప్రసన్నత. మీరు బేట అచ్చాయి అంటే నువ్వు మంచోడివే. మా అమ్మ నా కొడుకు మాకండి అయ్యా, నా గురించి పట్టించుకోవట్లేదు, కనీసం ముందు బిడ్డలు కూడా ఇప్పట్లేదు, ఏ ఒక్క రోజు కూడా మాకు పట్టించుకోవట్లేదు అంటే నువ్వు కోటి నమాజులు చేసిన దండగా రాసి పెట్టుకో. ఖురాన్లో 26 చోట్ల చెప్పాడు, వబిల్వాలిదైని ఇహ్సానా, వబిల్వాలిదైని ఇహ్సానా, తల్లిదండ్రులకు సేవ చేయి అని మాట్లాడుతూ మంచిగా మాట్లాడమన్నాడండి. వకూలు కౌలన్ సదీదా, వకూలు కౌలన్ సదీదా. నువ్వు నిజంగా అల్లాహ్ని నమ్మినట్లయితే, నువ్వు నిజంగా సృష్టికర్తను విశ్వసిస్తే స్ట్రైట్ గా మాట్లాడు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడు, సూటిగా మాట్లాడు, నిజం మాట్లాడు. గడికో మాట చెబుతాను, ఇంట్లో మాట చెబుతావు, బయట మాట చెబుతావు, ఏడుకో మాట చెబుతావు, ఆడుకో మాట చెబుతావు, ఆడిన మాటలు తప్పుతావు.
సమున్నతమైనటువంటి ఇస్లాం ధర్మం అల్హమ్దులిల్లాహ్ సర్వ మానవాళి కోసం సందేశం సోదరుడా. ఏదో టోపీ పెట్టుకొని నువ్వు లాంచ్ చేసుకుంటే ఉర్దూ మాట్లాడితే స్వర్గం ఇస్తాను ఖురాన్ గ్రంథంలో ఒక్క చోటు కూడా చెప్పలా. నువ్వు పెట్టుకునే టోపీలోనో కిందేసుకునే లాంచీలోనో మాట్లాడే భాషలోనో ఈమాన్ ఉంది తక్కువ ఉందని చెప్పలా. నీ జీవితం మొత్తం ఆయనకు భయపడా. ఊహ తెలిసిన కాడి నుంచి ఊపిరాగేదాకా, పడక మీద తెలిసిన కాడి నుంచి నువ్వు పాడ మీదకి వెళ్ళేదాకా ప్రతి విషయంలో నన్ను పుట్టించినటువంటి నా స్వామి నన్ను చూస్తున్నాడు అని భయపడి పవిత్రమైన జీవితాలు గడు. వాళ్ళ నుండి కొట్టడం, ఏళ్ళ కడుపులు కొట్టడం, అప్పులు కొట్టేయడం, బూతులు తిట్టడం, చాడీలు చెప్పడం, వీపీనగల మాటలు చెప్పడం. ఎన్ని రోజులు 4 రోజుల జీవితం ఎవడైనా పోతాడు. ఏం తీసుకెళ్తావా? ఏదైనా తీసుకెళ్ళేది ఉందా? కాబట్టి తల్లిదండ్రులకు సేవ చేయి. బతుకున్నప్పుడు అన్నం పెట్టకుండా దినాలు తల్లి చచ్చిపోతే కీడా. ఇంట్లో బట్టలన్నీ ఉతుక్కొని దుప్పట్లన్నీ కడుక్కొని మంచాలు కడుక్కొని నువ్వు ఏం చేస్తున్నావు? సోదుకు ఆ కీడా భయమా? అరే నువ్వు నీకేదన్నా జబ్బు చేస్తే హాస్పిటల్లో విసిరికరతో ఇసురుతూ నిద్ర లేని రాత్రులు గడిపిందే. ఆ తల్లితో ఎప్పుడైనా ప్రేమపూర్వకంగా కూర్చొని మాట్లాడావా? ఎవరో మిస్కాల్ చేస్తే ఒకవేళ లేడీస్ రాశారుకోండి, అలో ఎంత ప్రేమగా మాట్లాడతాడో. జన్మనిచ్చిన తల్లితో ఎప్పుడైనా మాట్లాడావా? ఆ తల్లిదండ్రులకు ఎప్పుడైనా పాద సేవ చేసావా? మానవత్వం ఉన్నటువంటి మనుషులుగా మార్చమని చెప్పినటువంటి దైవం ధర్మం అల్హమ్దులిల్లాహ్ ఇస్లాం మతం కాదు. మన కదర్ నఫ్సిన్ బిగైరి నఫ్సిన్ ఔ ఫసాదిన్ ఫిల్ అర్ద్ ఫకన్నమ కదర్ నస జమీయా. ఎవరి అకారణంగా ఒక మానవుడిని చంపుతాడో చాలా మంది అనుకుంటారు బామ్మ సాయిబులందరూ తీవ్రవాదులు. ఇస్లాం అంటే ఏదో జిహాద్ ఇదే. సోదరులారా, ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మొత్తం కూడా బోటకపు వార్తలన్నీ ప్రచురిస్తూ ఉంది. ఖురాన్ గ్రంథం అంటుంది 5వ అధ్యాయం 32వ వాక్యం, ఎవరైనా అకారణంగా ఒక మానవుడిని చంపితే వాడు భూమండలంలో ఉన్న మానవులందరినీ చంపినంత పాపం అని చెప్పిన ధర్మమయ్యా ఇస్లాం, శాంతి ధర్మం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అకారణంగా ఒక చెట్టుని, పచ్చని చెట్టును కూడా నరకబాకండి అని చెప్పిన ధర్మం ఇస్లాం. నీ పొరుగు వారి వాకలతో ఉన్నప్పుడు నువ్వు కడుపు నిండా తింటే నువ్వు నిజమైనటువంటి భక్తుడు కాదు అని చెప్పిన ధర్మం. చివరికి చీమను కూడా అకారణంగా నరపొద్దు అని చెప్పినటువంటి శాంతి ధర్మం ఇస్లాం. చదువుతూనే ఉన్నారు. ఎక్కడైనా వీళ్ళు చెప్పే మాటలు నిజంగా ఖురాన్ లో ఉండేవో చూస్తూనే ఉండరు. ఎక్కడ ఒక్క చూడకూడదు ఖురాన్ గ్రంథాన్ని చదవాలి. ఈ రోజు నీ జీవితంలో శాంతి లేదు, సుఖం లేదు, రహమత్ లేదు, బరకత్ లేదంటే ఖురాన్ గ్రంథానికి నువ్వు దూరం అయిపోయి బ్రతుకుతున్నావు. నీకు ఫోన్ పిచ్చి, నీకు యూట్యూబ్ పిచ్చి, ఫేస్బుక్ పిచ్చి, ఎవరో సినిమాలు పిచ్చి, ఎక్కడో రాజకీయాలు పిచ్చి, రోజులు మోకాళ్ళు ఎప్పుడు పుట్టే వాళ్ళ చుట్టూ తిరుగుతావు. కానీ గ్రంథాన్ని నన్ను పుట్టించినటువంటి నా స్వామి నా కోసం పంపినటువంటి గ్రంథాన్ని ఏ రోజున చదివావా? وقال رسول يا ربي إن قوم اتخذوا هذا القرآن مهجورا. అల్లాహ్ నా ఉమ్మత్ ఖురాన్ గ్రంథాన్ని విడిచిపెట్టింది అన్నారు. ఆ రోజు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఖురాన్ గ్రంథాన్ని చదవట్లేదు కాబట్టి ఈరోజు మన జీవితాల్లో భయంకరమైనటువంటి వేదనలు. సోదరులారా, సమున్నతమైనటువంటి జీవన విధానం ఇది సాయిబులతో ఈ టోపీ లాంటి చేసుకొని ఉర్దూ మాట్లాడే వాళ్ళ ధర్మమా కాదు. సర్వ మానవాళి కోసం సకల చరాచర సృష్టిని సృష్టించిన సృష్టికర్త అవతరింపజేసినటువంటి జీవన విధానం. ఈ లోకంలో నువ్వు ఏ విధంగా మంచిగా జీవిస్తే ఆయన ఇష్టపడతాడో ప్రతి చెడుకు దూరంగా ఉండి సన్మార్గాన్ని ఎంచుకోమని చెప్పిన ధర్మం. ప్రారంభంలో చదివాను, ముగిస్తున్న సోదరుల సమయం అయిపోయింది. ఎవరైతే సన్మార్గాన్ని అబ్బాయి ఇది మంచి మార్గం అని చెప్పా, ఇదిగో ఇది సన్మార్గం అని చెప్పేసి ప్రవక్తలు చెప్పారు, గ్రంథాలు చెప్పాయి. చెప్పడం అడిగే నీ బాధ్యత అన్నాడు. సన్మార్గాన్ని ఎంచుకొని ఇప్పటి నుంచైనా మానుకొని నువ్వు మంచిగా మారితే నీకే లాభం. అల్లా ఎన్నాళ్ళు తెలియకనే ఇలా చేశారల్లా, ఎంతో మందికి ఇబ్బంది పెట్టారల్లా, తల్లిదండ్రులు కసురుకున్నారల్లా, దొంగతనం చేశారు, వ్యభిచారం చేశారు, అబద్ధ సాక్ష్యాలు చెప్పారు, ఎందరినో ఇబ్బంది పెట్టారు వల్ల ఈ పాప జీవితాన్ని ముగించి మంచిగా బ్రతుకుతారల్లా, మారుతారల్లా అని తోబా చేసుకుంటే నువ్వు నిజంగా అదృష్టవంతుడవే. మారేటువంటి హృదయం, తౌబా చేసుకున్నటువంటి మనసే ఆయన కావాలి అన్నాడు. కాదు నేను ఇలానే ఉంటాను, నా ఇష్టం, నువ్వు చెప్పేది
దేవుడు ఎవరు చూశాడే, ఎవరిది వాడికే, నా ఇష్టం నాదే, నేను ఈ తాగుడు విడిచిపెట్టను, ఈ దూరం విడిచిపెట్టను, నేను నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను అంటే ఆ పాపం శాపమై కాటేసేది కూడా నేనే. చెప్తున్నాను భయ్, ఇటల్లాగా గాజు పెంకులు ఉన్నాయి, ముళ్ళు ఉన్నాయి, మేకులు ఉన్నాయి, నువ్వు చెప్పిందని వెళ్ళావు, గుచ్చుకునే దేవుడికి నీకే. ధర్మంలో నిర్బంధం లేదు, లైక్రాకి దైవ ధర్మంలో నిర్బంధం లేదు. వేలుచైన గుర్రం మనచుకుని ఎన్ని కోట్లు ఇచ్చినా మళ్ళీ నీళ్లు తాగించలేదు, దానికి దప్పికైనప్పుడు ఏం తాగింది. తౌడు బెల్లం గుగ్గిళ్ళు వేసి ముంచినా కానీ ఫన్ ఎదగాకింది. చెప్పడం మటుకి మన పరిస్థితి. ఎవరిని ఇబ్బంది పెట్టడం కానీ, ఎవరిని కించపరచడం కానీ, ఎవరి మనసు నొప్పించడం కానీ దైవధర్మం చేయలేదు. ఉన్నదన్నట్టు లేదు, మాకు కళ్ళ ఇలా కనపడింది, మా పెద్దలు ఇలా చెప్పారు, అలా జరిగిద్దంట, ఊహలకి తావు లేదు దైవధర్మంలో. వనరుజును వాసుడు ఒకరు బరుమోషుడు, ఎవరు ఎత్తడు బరుమయ్యాడు. ప్రళయ దిన రోజున కట్టుకున్న భార్య, కడుపున పుట్టిన అన్నదమ్ములు, కడుపున పుట్టిన సంతానము, తోడ పుట్టినటువంటి ఎన్నదమ్ములు, ఎవరికి తోడుగా ఒక్కరు వచ్చా ఒక్కడికి వెళ్ళిపోతారు. ఎవరికి ఉపయోగపడరు. ఆ రోజు యౌమ యఫిరుల్ మర్ఉ మిన్ అఖీహి వ ఉమ్మిహి వ అబీహి వ సాహిబతిహి వ బనీహి లికుల్లి ఇమ్రిన్ మిన్హుమ్ యౌమఇదిన్ షానున్ యుగ్నీ. ఆ రోజు నిన్ను చూసి అందరూ పారిపోతారు అన్నాడు. ఎందుకంటే పాపాలు తీసుకోమంటాడేమో, పుణ్యాలు అడుగుతాడేమో. వలా తజిరు వాసిరతున్ విజ్ర ఉఖ్రా, బరువు మోసేవాడు బరువును మోయాడు. ఎవడి పాపం వాడిది, ఎవడి పుణ్యం వాడిది. వమా కున్నా ముఅజ్జిబీన హత్తా నబఅస రసూలా, ప్రవక్తని పంపనంత వరకు మేము ఎవరిని శిక్షించము అన్నాడు. కాబట్టి సోదరులారా, దైవ ధర్మం మన దగ్గరకు వచ్చేది. ఖురాన్ గ్రంథాన్ని చదవండి, జ్ఞానం కోసం చదవండి, ఆచరించడానికి చదవండి. ముస్లిమేతరులు కూడా చెప్తున్నాను, మీరు దాని గురించి అసలు ఏంటి కనుక్కోవడానికి కూడా చదవచ్చు. చదవకుండా ఎక్కడా లేదండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ రోజుల్లోనే రోమ్ చక్రవర్తులకి, సిరియా చక్రవర్తులకి పంపించారు ఖురాన్ గ్రంథాన్ని. కాబట్టి ఖురాన్ గ్రంథాన్ని చదవడం, అర్థం చేసుకోవడం, ఆచరించడం మనిషికి ఇహపర సాఫల్యానికి మోక్షం. లేదు అంటావా నష్టపోతాం. సోదరుల నరకం చాలా వేదనతో కూడుకున్నది. నరకం నీ కోసం మాటేసి ఉంది. పాపులు, వ్యభిచారులు, దొంగలు, అంతకులు, తల్లిదండ్రులు వేధించిన వారు, గట్టులు జరిపిన వారు, అప్పులా కొట్టిన వాళ్ళు, మాటలు మార్చినటువంటి వాళ్ళు అందరూ కూడా నరకానికి పోవాల్సింది గుర్తుపెట్టుకోండి. నేరాలు చేసిన వాళ్ళు జైలు పాలు, పాపాలు చేసిన వాళ్ళు నరకం పాలు. తప్పదో, ఈ రోజు తప్పించుకుంటావు, ఒక రోజు ఉంది, ఆ రోజైనా చిక్కుతావు. కాబట్టి నీకు ఉపయోగపడేది పాప పుణ్యం. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఘోరమైన పాపం ఏంటంటే, నువ్వు లేనప్పుడు నీ తల్లి గర్భంలో, నీవంటూ లేనప్పుడు నీ తల్లి గర్భంలో నీ బొమ్మను చెక్కి ప్రాణం పోసి ఎవరైతే ఈ ప్రపంచానికి పంపాడో ఆ స్వామిని విడిచిపెట్టి వేరే వారిని ఆరాధించు. ఈ విషయాన్ని చెప్పడానికి వచ్చినటువంటి చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎవరైతే మనస్ఫూర్తిగా అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు అని సర్వ సృష్టికర్త అల్లాహ్ తప్ప మరో నిజ ఆరాధ్యుడేమో లేదని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క దాసుడు ప్రవక్తని విశ్వసించారో వారి ఇహపరంలో సాఫల్యం. కాబట్టి సోదరులారా, నేను అల్లాహ్తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ ఎవరైతే ఈ సమావేశం కోసం కృషి చేశారో, ఈ ఊరు వారు, ఈ మసీదు వారు, ఈ జిల్లా కమిటీ, అల్లాహ్ ఎవరెవరైతే తమ శక్తి కొలది ఇన్షాల్లాహ్ మరో సందర్భంలో తప్పకుండా, ఎందుకంటే చెప్తూ పోతారు సార్, సాయంత్రం ఇంకో 2 గంటలు చెప్తాం. ఇలానే ఒక ఆయన చెబుతా ఉన్నాడట. చెబుతా ఉంటే ఇప్పుడు పాయసమైనా ఒక గ్లాస్ తాగుతాం, 2 గ్లాసులు తాగుతాం, తెప్పాలు ఇచ్చాడు అనుకోండి, ఏమైంది? ఇట్లా చెబుతా ఉంటే ఒక్కొక్కడు చిన్నగా కలిసిపోతాడంట. అందరు కలిసిపోయి ఒక్కడే ఉండాడు. ఏంట్రా బాబు, వాళ్ళంతా పోయిందల్లా పొట్టు, గంపెడు రాళ్ళు ఉంటే ఉపయోగం ఏంది, రత్నం లాంటి వాడివి, ఇదిగో నీకు ఉన్నది మొత్తం, నా పాండిత్యం మొత్తం చెబుతానట. అయ్యా అయ్యారో, నువ్వేదో చెబుతావు అంటే నీ మీద ప్రేమతో కూర్చోవాలా, ఆ టేబుల్ మీసిన బెడ్షీట్ నాది, నువ్వు ఆపితే తీసుకుపోతావని కూర్చున్నాడంట. ఇప్పుడు నేను చెప్తాను, కానీ విషయం ఏంటి అర్థం చేసుకోవాలి, మంచిగా మారండి. చెప్పింది ఒకటే సార్, మతం పిచ్చి, మతోన్మాదం, కుల పిచ్చి వద్దు, దేవుడి దగ్గర పనికిరావు. మనిషిగా మారు, మానవత్వంతో జీవించు, తల్లిదండ్రులు సేవ చేయి, అన్నదమ్ములతో మంచిగా ఉండు, ఇరుగు పొరుగుతో. అరే వాడు పోయాడు రచే, పేరు ఎక్కడ పోయింది, ఆశలు, అమ్మో వాడు దుర్మార్గుడు అన్నావు అనుకో, నువ్వు 100 సంవత్సరాలు బతికినా బతుకు అని గుర్తుపెట్టుకో. నెంబర్ 1 అంటే మనిషి ఏందో ఈ మధ్యకాలంలో ఆ మసీదుకు పాటు మొదలుపెట్టాడు,
సినిమాకు పోవట్లేదు, ఇదివరకు ఎక్కడ పడితే అక్కడ తాగి ఒప్పుకునేవాడు, తాగట్లేదు, తల్లిదండ్రులు ఏడిపించేవాడు, ఇప్పుడు మంచిగా ఉంటున్నాడు, భార్య బిడ్డలు మంచిగా చూసుకున్నాడు, వాడి పనిందో వాడండి నెంబర్ 1 అన్నారనుకో 4 సంవత్సరాలు చాలు శాశ్వతమైన స్వర్గం లభిస్తుంది. ఎన్ని సంవత్సరాలు బతికావు, ఎలా బతికావు, కద్దరు సొక్కా వేసుకున్నావు చూడ్డం, 10 మందిని వెనకుండారో లేదో చూడ్డం, నీతిమంతుడువా కాదా. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శీలరీత్యా ఉన్నతమైన శిఖరాలు అధిరోహించావు అన్నాడు. క్యారెక్టర్ లేకపోతే నువ్వు ఏం చేసినా, నువ్వు ఎంత మంచి చొక్కాలు వేసుకున్నా, 10 ఏళ్ళ కాకపోతే బంగారు పొంగనాలు పెట్టుకున్నావు, అమ్మో దుర్మార్గుడు రా ఆయన ముంచేస్తాడు, వాడితో వెళ్ళిపోతే వాడి దగ్గర పోతే అన్నారనుకో నీ క్యారెక్టర్ లేదండి. కాబట్టి అల్లాహ్ను సంపూర్ణంగా విశ్వసించండి. మొదటి విషయం అది. అల్లా అంటే సాయిబుల్ దేవుడు కాదు, మసీదులో ఉండే దేవుడు కాదు, జెండా దర్గా పీర్ వలీ బాబా తావిసు అంతరు సినిమాల్లో చూపించినట్టు ఆ పొగరాంగం లేదు, పాడుకోరు, అది గ్రాఫిక్స్ అంతే. మన అల్లక తమీమతులు ఫగదర్శన, అక్కడ ఎవరైతే తావీజు దానం కట్టుకున్నాడో షిరిక్ చేసినట్టే, షిరిక్ చేసిన వాడు నరకంలో పోతారన్నారు. ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి వ యగ్ఫిరు మా దూన జాలిక లిమన్ యషా వ మన్ యుష్రిక్ బిల్లాహి ఫఖద్ దల్ల దలాలన్ బయీదా. సూరత్ నిసా సూర 4 వాక్యం 48 వాక్యం 116. 2 చోట్ల చెప్పాడు ఈ సృష్టిలో అల్లాహ్ దృష్టిలో క్షమించరాని నేరం ఆయనకు సాటి కల్పించాడు. ఆయనకు సాటి కల్పించడం తర్వాత ఘోరమైనటువంటి పాప జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు అవిధేయత చూపడం, ఏడిపించడం, తీసుకెళ్లి అనాథాశ్రమాలు జరుగుతున్నారు. సార్ నిన్ను పెంచి నా కొడుకు రాజు కావాలయ్యా, నా కొడుకు డాక్టర్ కావాలయ్యా, నా కొడుకు యాక్టర్ కావాలి, నా కొడుకు 2 నూరేళ్ళు బతకాలని చెప్పి కోరుకున్నారే, ఆ తల్లిదండ్రులు నువ్వు ఎప్పుడు చేస్తావు అంటాడు కూడా మీకు ఎప్పటి అంటాడు. ఇదే నువ్వు నమ్మింది, ఇదే నీకు ఉన్నటువంటి మానవత్వం. ఎక్కడన్నా వెళ్తే, ఏదన్నా ఫంక్షన్ వెళ్తే తన కొంగులో మనిషి మీరు బేకకు తీసుకొచ్చి తినిపించింది. ఎప్పుడైనా వచ్చి మా అన్నం తిన్నామని అడిగావా? ఎప్పుడైనా వచ్చేటప్పుడు అమ్మా మై బజార్ చేద్దాం క్యాతో మాకు లానా క్యాయ్ తుమారా అసలు పసంద్ క్యాయ్, ఎప్పుడన్నా అమ్మా నీకు ఏంటి ఇష్టం, ఎప్పుడన్నా అడిగి తెచ్చావా? మీ నాన్న వచ్చేటప్పుడు ఎన్ని తీసుకొచ్చేవాడు నీకు, మీ తల్లి నిన్ను ఏ విధంగా చూసుకుంది. అసలు ఆ తల్లి అంటే చిరాకు, ఆ తల్లి ఒక మాట అనకూడదు నిన్ను, ఆ తండ్రి ఒక దెబ్బేయకూడదు నిన్ను. ఎందుకు నన్ను అనాలి, నేను బతకను అని. వాడు లేకపోతే నువ్వు ఎప్పుడో చచ్చిపోయేవాడివి. ఇన్సాన్ రెండు సంవత్సరాలు తన ఎర్రటి రక్తాన్ని తెల్లటి పాల రూపంలో మార్చి నీ ఆకలిని తీర్చిన తల్లిని ఏ రోజైనా సరే ప్రేమతో పలకరిస్తున్నావా? నాకు అవసరం లేదు, నువ్వు నాకు ఏమైనా పెట్టేయండి, పెద్దోడి దగ్గర పో. వీడికి రోజు పాలు ఆడిచ్చేయండి రా అని చెప్పేసి ఒక రోజు ఆపినైతే గొంతండి ఎప్పుడో చచ్చిపోయావు. ఇక ఆమెనన్నా తింటే నేను తప్పు చేసిద్దని చెప్పేసి ఆమపత్తి ఉంటే నువ్వు మలమూత్ర విసర్జన చేస్తే నిన్ను పొడి మట్టులో పడిచేసి తాను తడి మట్టులో కోరుకుంది. ఆ తల్లి భారం అయిందా? నేను లేనుళ్ళ గురించి చెప్పట్లా, పెద్ద పెద్ద కోటీశ్వరులు కూడా ఈరోజు మనం తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో పడేస్తారు సార్. వాళ్ళు డబ్బుల కోసం చూస్తారు కానీ ప్రేమతో చూస్తారా? ఖురాన్ వబిల్వాలిదైని తల్లిదండ్రులతో నేను డబ్బులు పంపిస్తున్నాను, ప్రేమ వచ్చింది డబ్బులతో, అభిమానం వచ్చింది డబ్బులతో. ఇస్లాం జీవన విధానం గుర్తుపెట్టుకోండి. ఇస్లాం ఒక సమున్నతమైనటువంటి జీవన విధానం. ఇది మతం కాదు. మతం అని ఎక్కడ లేదంటే నీకు చెప్తున్నా కదా, 25 సంవత్సరాలు బట్టి చెప్తున్నా. ప్రతిరోజు ఎక్కడన్నా కనపడితేమో వీళ్ళు చెప్పినట్టు ఎక్కడ కనపడలా, వాళ్ళని చెప్పేయండి ఏదని చెప్పేయండి ఎక్కడ చెప్పలా. ఆ యుద్ధ సందర్భాల్లో ఇది తీసుకొచ్చేసి ఎట్లా చెబుతుందంటే అంత చెబుతుందంటే విషయాన్ని ప్రచారం చేస్తున్నారు అంతే. కాబట్టి ఖురాన్ గ్రంథాన్ని వాడినెత్తరు వాళ్ళ ఖురాన్ గ్రంథాన్ని చదవండి. చదవడం కోసమే వచ్చింది. ఇక్కడ బిస్మి రబ్బికల్లదీ ఖలకల్ ఇన్సాన మిన్ అలక్. ఇదిగో చదువు, పఠించు, పారాయణం చేయి. సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త పేరుతో ఆయన మానవుని పేరుకు పేరు నెత్తుటి ముద్దతో పుట్టించాడు.
తండ్రి నుంచి వెలువడినటువంటి శుక్రగణము, తల్లి అండాశయం నుండి వెలువడినటువంటి అన్నము రెండు కలిసి కోటాను కోట్ల జీవగణ సముదాయంగా మారి పిండంగా మారిన తర్వాత ఎవడు నిన్ను ఆ విధంగా తయారు చేశాడో, కన్ను దాంతోనే తయారు చేయబడింది, పొన్ను దాంతోనే తయారు చేయబడింది. కంట్లో చిన్న నరకబడుతుంది అనుకుంటే అసలు వల్ల కట్టలేదండి, కొంచెం వేడి పెట్టుకుందాం, ఇబ్బంది పడతాం. అదే పొన్ను చూడండి, పటికి బెల్లం అయినా బఠానీ మీద కట్ట కట్ట నలేసింది. మరి పొన్నంత గట్టిగా ఎవరు తయారు చేశాడో ఆ స్వామిని కురాలి అల్లా అంటున్నారు. ఇక్కడ వెంట్రుకలు ఉన్నాయి, ఇక్కడ వెంట్రుకలు ఉన్నాయి. దీనికి ఫిల్టర్ చేసేటువంటి లక్షణం లేదు. కానీ ముక్కులో ఉన్నటువంటి వెంట్రుకల్ని వెంటనే ఆటోమేటిక్ అది కార్బన్ డైఆక్సైడ్ ని లోనకు పాని పొక్కులు కట్టేసి అక్కడే ఆపేస్తుంది. ఎవడు పెట్టాడు దానికి ఆ ఫిల్టర్? ఎవడు ఇంత సిస్టమేటిక్ గా ఈ దేహాన్ని తయారు చేశాడు? ఎంత అద్భుతంగా తయారు చేశాడు చూడండి. చేతులుండయా బోల్ట్ సిస్టమ్ నువ్వు పెట్టుకోవాలా? ఒకవేళ ఈ ఫోల్డింగ్ సిస్టమే లేదనుకుందాం బాబాయ్, కొంచెం సార్ ఈ ఫోల్డింగ్ సిస్టమే లేదు అనుకున్నాం, తిను ఆనందం ఎడితే ఫోల్డింగ్ సిస్టమ్ లేదు, ఇంకా వంగో ఎట్టొచ్చింది ఇక్కడికి? జంతువుల్లాగా నువ్వు కూడా సుబ్హానల్లాహ్. ఎంతటి గొప్పవాడు దైవం! నీవు తయారు చేసుకున్నవాడు కాదు, నిన్ను తయారు చేసిన వాడు. నకసిక పర్యాంతము నిన్ను చేసుకున్నటువంటి వాడు ఆ సృష్టికర్త. ఎందుకు? నిన్ను తయారు చేసింది ఆయన ఆరాధించడానికి. ఏమి అడరు, నువ్వేం తీసుకొచ్చావు బా, ఎన్ని కేజీలు బంగారం తీసుకొచ్చావు, ఎన్ని ఎకరాలు పొలం కొన్నావు, మీ పిల్లగాన్ని అమెరికా పంపించావా లేదా, నువ్వు ఎమ్మెల్యే అయ్యావా లేదా అడగడం. భూమి మీద నీకు 70 సంవత్సరాలు ఇచ్చాను, 80 సంవత్సరాలు ఇచ్చాను. ఇన్ని సంవత్సరాలు నీ జీవితంలో ఎప్పుడైనా నిన్ను పుట్టించినటువంటి నేను ఒకడు ఉన్నాను అని గుర్తుపెట్టావా? అలస్తు బిరబ్బి కుంకాలు బలా చేగితన. ఎవరిని అడిగినా దేవుడు ఒకడే, దేవుడు ఒకడే, దేవుడు ఒకడే, దేవుడు ఒకడే, దేవుడు ఒక్కడే. కులం లేదు, మతం లేదు, గోత్రం లేదు, ఏ భాషలోడైనా ఏ దేశం అయినా దేవుడు ఒకడే, దేవుడు ఒకడే, గాడిజుని దేవుడు ఒక్కడే. ఎవరా ఒక్కడు? ఎప్పుడు నేను ఆలోచించావా? లేదులేండి. ఒకడంటే మాకు వంకాయ ఇష్టం, మాకు గోంగూర ఇష్టం, ఒకడే పప్పు ఇష్టం. కూర నీ ఇష్టమే, కూర నీ ఇష్టమే. ఇప్పుడు ఆ కూరగాయలు కొనడానికి వెళ్ళి మార్కెట్లో తట్లో ఉన్న వంకాయలన్నీ తెరిచి చూస్తావు. 4 గంటలు లేట్ అయితే సర్దాసం వస్తుంది, పారేస్తాం. ఒక పూట వండుకునే కూర గురించి కూడా వెతికి తీసుకున్నావే. మరి అలానే నిన్ను పుట్టించినటువంటి ఆ స్వామి ఎవరు? ఎప్పుడైనా వెతికావా? ఎవరైనా అడిగావా? రేష్మా గారు ఉంటారు, గురువు గారు మరి ఏంటి ఖురాన్లో, మరి మా వాళ్ళందరూ పిల్లగాడికి ఏమి లేదు, వాళ్ళ జానపద సైదుల దగ్గర మా పిల్లగాడికి ఇంటికి అని చెప్పేసి లారీలో 2 పొట్టేలు పెట్టాడు అనుకోండి, కాలనీ మొత్తం ఖాళీ అయిపోయి లారీలో కూర్చుంటాం. మరి ఎప్పుడైనా అడిగావా? అసలు సంతానాన్ని ఇచ్చేవాడెవడు? లిల్లాహి ముల్కు సమావాతి వల్ అర్ద్ యఖ్లుకు మా యషాఉ యహబు లిమన్ యషాఉ ఇనాసా వ యహబు లిమన్ యషాఉ ذుకూర్ ఔ యుజమ్మిజుహుం ذుక్రాన వ ఇనాసా. భూమి ఆకాశాల సామ్రాజ్యాధిపత్యానికి తిరుగులేని చక్రవర్తి ఆయన. తాను కోరిన వారిని పుట్టిస్తాడు, తాను కోరుకుంటే అబ్బాయిలు ఇస్తాడు, తాను కోరుకుంటే అమ్మాయిలు ఇస్తాడు, తాను కోరుకున్న వారికి ఇద్దరిని కల్పిస్తాడు. కానీ నువ్వేమంటున్నావు? అందుకని మత్తాను వాళ్ళు ఏం పేరు పెట్టుకున్నావు? మత్తాన్ని దగ్గర ముందు పుట్టాడంట. మరి మత్తాన్ని ఎక్కడి నుంచి పుట్టాడు? సమస్త జగత్తును పుట్టించిన వాడు, పుట్టించేవాడే కానీ పుట్టేవాడు కాదు. ఏ యువన్న అశోభతో రబ్బకం అల్లదీ కలకకం వల్లదీన మీరు కబలికం లాలకం తత్తకున్. మానవులారా ఆరాధించండి ఆ మీ స్వామిని. ఎవరైతే మిమ్మల్ని పుట్టించాడో, మీ పూర్వీకులను కూడా సృష్టించాడో, భూమి మీద జనజీవన స్రవంతి ప్రారంభమైన దగ్గర నుండి మొట్టమొదటి మానవుడి దగ్గర నుండి ప్రళయం దాకా పుట్టబోయే సమస్త మానవుని ఎవరైతే పుట్టిస్తున్నాడో ఆ పైవాడు మధ్యలో పుట్టేవాడు కాదు. الذي جعل لكم الأرض فراشا والسماء بناء وأنزل من السماء ماء فأخرج به من الثمرات رزقا لكم. ఆయన భూమిని పాపుగా చేశాడు, ఆకాశాన్ని కప్పుగా చేశాడు, మేఘాల నుండి వర్షాన్ని కురిపిస్తున్నాడు, అనేక రకాల పంటలు పండిస్తున్నాడు. వరేస్తే వరుస్తుంది, పరిచేస్తే పరిచేస్తుంది. పక్కనే ఉంటుంది మామిడికాయ, తీయగా ఉంటుంది, దాని పక్కనే మిరపకాయ చెట్టు నోట్లో పెట్టుకుంటే మంట పుట్టుపోద్ది. నేలదే నీరదే, నేలదే నీరదే. రంగులు మార్చిన వాడెవడు, ఆకారాలు మార్చిన వాడెవడు, రుచులు మార్చినటువంటి వాడెవరు? ఆ రూపాలను ఇచ్చిన వాడెవడు? ఇంటి ముందే మల్లెపూల చెట్టు ఉంటుంది, కనకాంబరం చెట్టు ఉంది. కనకాంబరమే చూడటానికి ఎప్పటికప్పులే ఉంటుంది, వాసన ఉండదు. అదే మల్లె పువ్వు తెల్లగా ఉంటుంది,
సుమధురమైనటువంటి సువాసన, దానికి వాసన ఇచ్చిన వాడెవడు, దీనికి ఆధారాన్ని ఇచ్చిన వాడెవడు? సుబ్హానల్లాహ్. ఇన్న ఫీ జాలిక ఆయాతిన్ లికౌమిన్ యతఫక్కరూన్. జ్ఞానంతో ఆలోచించే వాడికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి సార్. యథార్థం ఒకటి, సృష్టికర్త ఒక్కడు, జనన మరణం లేనివాడు, చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, చివరి గ్రంథం ఖురాన్. కాబట్టి మత పిచ్చొద్దు, వదిలేసేయండి. త్రాగుడు, జూదం, వ్యభిచారం, ఏదైతే నీచమైన గుణాలు ఉన్నాయి వాటిని విడిచిపెట్టాయి. తల్లిదండ్రులకు సేవ చేయండి, అన్నదమ్ములతో మంచిగా ఉండండి, బతికిన 4 రోజులు శుభ్రంగా ఉండండి, మనిషిని మనిషిగా గౌరవించండి. నీకున్న దాంట్లో వితంతువులకి, అనాథ పిల్లలకి, వృద్ధులకి, భర్త చనిపోయినటువంటి స్త్రీలకి, ఏదైతే అవసరంలో ఉన్నటువంటి అవసర పరులకు సహాయం చేయమని చెప్పేటువంటి సత్య నిజ ధర్మం అల్హమ్దులిల్లాహ్. నేను వాళ్ళతో దువా చేస్తున్నాను. వల్ల ఎవరైతే ఈ సమావేశాన్ని కృషి చేశారో వారిపై, వారి కుటుంబ సభ్యులపై నీ కారుణ్యం కురిపించు వల్ల, వాళ్ళందరికీ ఇహపర సాఫల్యాన్ని ప్రసాదించు వల్ల, అందరి పాపాలని మన్నించు వల్ల, అల్లా అందరి మమ్మల్ని అందరి సమాధివాదం నుండి కాపాడు వల్ల, వాళ్ళ పులిసిరాత్రి క్షణికమైన వేగంతో దాటి భాగ్యాన్ని ప్రసాదించు వల్ల, నరకమైనటువంటి అగ్నిగుండ నుండి మమ్మల్ని కాపాడు వల్ల, వాళ్ళ ఈ సత్య సందేశాన్ని సర్వ మానవాళి వాడికి తీసుకెళ్లేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించు వల్ల, వాళ్ళ అందరికి అర్థమయ్యేటువంటి విధంగా సత్యధర్మాన్ని అర్థమయ్యే విధంగా మాట్లాడే అదృష్టాన్ని మాకు ప్రసాదించు వల్ల, వాళ్ళ మా భార్య బిడ్డలతో పాటు మేము స్వర్గంలో ప్రవేశించే అదృష్టాన్ని ప్రసాదించు వల్ల, వాళ్ళ అతి శ్రేష్టమైనటువంటి దైవతల సమావేశంలో మమ్మ గురించి ప్రస్తావించు వల్ల, అల్లా రియాకారి అనే భయంకరమైన జబ్బు నుంచి మమ్మల్ని కాపాడు వల్ల ఈ కార్యక్రమాన్ని మా కోసం సదకా జారీ చేయాల. ఎవరెవరైతే తమ సంకల్పాలతో దీనికి సహాయం చేశారో వారందరి కోసం ఈ కార్యాన్ని సదకా జారీ చేయ వాళ్ళ ఇహపర సాఫల్యాన్ని ప్రసాదించు వల్ల, ఎవరైతే ముస్లిమేతర సోదరులు వచ్చారో వారు కూడా ధర్మాన్ని అర్థం చేసుకుని ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించు. సమాజంలో శాంతి సామర్థ్యాన్ని నెలకొల్పేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు. మూర్ఖత్వం నుంచి, మూర్ఖుల నుంచి, మతోన్మాద శక్తుల నుండి దేవ సమాజాన్ని కాపాడు. ఇహపర సాఫల్యాన్ని ప్రసాదించు. ఆమీన్ సుమ్మా ఆమీన్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్, సలామున్ అలల్ ముర్సలీన్, వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.